Hi friends, welcome back to my channel. It's me Sandy Baby Official. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు టాపిక్ ఏంటి అని అనుకుంటున్నారా? సో ఈరోజు ఏంటంటే చాలా యూజ్ అయ్యేదే మీకు చాలా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ ఇది మీరు ట్రై చేయండి, ఓకేనా? మనం ఏ టైంకి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం, ఓకేనా? కరెక్ట్గా ఈ టైంలో ఈ వీడియోని పోస్ట్ చేయండి, ఈ టైంకి చేయకండి, టైంలో వీడియో పోస్ట్ చేయండి, ఈ టైంలో చేయకూడదు అని మనకు యూట్యూబ్ ఏమీ రూల్ పెట్టలేదు. ఏ టైంకైనా మనం వీడియో పోస్ట్ చేయొచ్చు, కానీ టైం ఇంపార్టెంట్ మనకు. సో కొత్తగా యూట్యూబ్ పెట్టిన వాళ్ళు మాత్రం మీలో చాలా మంది కుకింగ్ వీడియోస్ అండ్ బ్లాగ్స్, జర్నీ వీడియోస్ చేస్తూ ఉంటారు. కుకింగ్ ఛానల్ ఎవరైనా పెట్టి ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే, కొత్తగా పెట్టిన వాళ్ళ గురించి చెప్తున్నాను. ఆఫ్టర్నూన్ ఒకవేళ ఫేమస్ అయినా ఎప్పుడు పెట్టినా చూస్తారు. కొత్తగా పెట్టిన వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ నుంచి మీరు వీడియోస్ పోస్ట్ చేస్తారనుకోండి, సో అప్పుడు మన లాంటి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, హౌస్ వైఫ్స్ ఖాళీగా అన్ని పనులు పూర్తి చేసుకొని ఖాళీగా ఉంటారు కాబట్టి చూసే అవకాశం ఉంది. కానీ అలా కూడా మీకు వ్యూస్ రాలేదు అనుకోండి, సో మీరు ఏం చేస్తారంటే ఒక 1 వీక్ని తీసుకోండి. ఒక 1 వీక్, ఓకేనా? మీరు ఎగ్జాంపుల్గా మీ ఛానల్ టెస్ట్ చేయండి. ఒక 1 వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి? 7 డేస్ ఉంటాయి కదా. 7 డేస్ మీరు డైలీ ఒక వీడియో తీసుకున్నా, ఒకవేళ ఒక్కసారి 7 వీడియోస్ తీసినా ఎలా అయినా ఓకే. ఏం చేస్తారంటే ఒక్కొక్క వీడియోని ఒక్కొక్క రోజు, ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క విధంగా మీరు అప్లోడ్ చేయండి. అంటే ఈ టైంకి ఒకసారి, రోజు ఒకటే టైం మార్నింగ్ కాదు, ఒకసారి మార్నింగ్, ఒకసారి ఆఫ్టర్నూన్, ఒకసారి ఈవినింగ్, ఒకసారి 4కి, ఒకసారి 3కి, ఒకసారి 2కి, ఒకసారి 1కి, ఒకసారి 10:30కి, ఇట్లా మీరు టైం చేంజ్ చేస్తూ 7 డేస్ అప్లోడ్ చేసి చూడండి, ఓకేనా? సో ఇలా అప్లోడ్ చేయడం వల్ల మీకు తెలుస్తుంది ఏ వీడియోకి అయితే ఎక్కువ వ్యూస్ వస్తాయో, ఏ వీడియో జనాల్లోకి వెళ్తుంది, ఏ టైంలో మన సబ్స్క్రైబర్స్ కానీ చాలామంది యూట్యూబ్ చూసే వాళ్ళు కానీ ఏ టైంలో యాక్టివ్గా ఉంటారు అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఆ 7 డేస్ మీరు టెస్ట్ చేస్తే మీకు ఏదో ఒక వీడియో అప్లోడ్ చేసిన టైం గేమ్ అన్నీ తెలుస్తుంది కాబట్టి, సో మీరు ఇంకో పై నుంచి మీరు అదే టైంకి మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట. ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ప్రతి కుకింగ్ వాళ్ళు, అంటే కుకింగ్ చేసే వాళ్ళైనా కానీ, ఎనీథింగ్, ఏ వీడియోస్ చేసే వాళ్ళైనా కానీ ఈ ట్రిక్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, ఓకేనా? సో పెద్ద పెద్ద సెలబ్రిటీలు, ఫేమస్ అయిన వాళ్ళు, సెలబ్రిటీస్ అని కాదు, మనలా మామూలు వాళ్ళు కూడా లాక్స్లో సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకు చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ టైంలో వీడియో పోస్ట్ చేసినా వాళ్ళకి లాక్స్లో వ్యూస్ వస్తాయి. అది ఒక వేరే విషయం. దానికి కారణం వాళ్ళు కూడా ఒక 5 years 4 years కష్టపడే ఉంటారు. కష్టపడితేనే ఏదైనా వస్తుంది. వాళ్ళకి సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఏ టైంలో పోస్ట్ చేసినా కూడా సబ్స్క్రైబర్స్ యాక్టివ్లో ఉంటారు కాబట్టి చూస్తారన్నమాట. పోస్ట్ చేసినా వాళ్ళకి సెట్ అవుతుంది. కానీ మనకు అలా కాదు కాబట్టి మనకు అలా కాదు కదా, మనం కొత్తగా వచ్చింటాం. అందుకని మన వీడియోస్ని టైం చేంజ్ చేస్తూ మీరు పెట్టి చూడండి. ఏదో ఒక టైం మనకు సెట్ అవుతుంది అండ్ మనకు తెలుస్తుంది అనమాట. మనకు తెలుస్తుంది ఏ టైంలో జనాలు యాక్టివ్గా ఉంటారని. అందుకని మీరు టైం చేంజ్ చేస్తూ పెట్టండి. అండ్ ఈవినింగ్ టైం అయితే చాలా బెస్ట్. ఒకవేళ మీకు ఒక 2-3 టైమ్స్ అయితే నేను చెప్తాను. ఒకటి 7:30 లేదా 9:30 లేదంటే 10:30. ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసి 4:30, అంటే 4 నుంచి ఈవినింగ్ 6 లోపు కూడా మీరు అప్లోడ్ చేసేసుకోండి. ఇవి బెస్ట్ టైమ్స్ అనమాట. నాకైతే కొన్ని టైమ్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. సో ఇవి కూడా మీతో చెప్పానమాట. సో మా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అవుతే, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.